సరే ఎన్ని రావచ్చు సార్ ఏపీలో? ఏంది టీడీపీకి కూటమికి ఎన్ని రావచ్చు? టీడీపీకి నేను అనుకుంటున్నా సార్ కొంచెం బీజేపీ వల్ల నష్టం జరిగింది. బీజేపీ ఎలయన్స్ లేకపోతే దే విల్ క్రాస్ అప్ 140 క్రాస్ అయినా ఆశ్చర్యం లేకుండే. ఇప్పుడు బీజేపీ ఉండడం వల్ల బీజేపీకి ఇచ్చే సీట్లలో పోయినసారి మీకు తెలిసి 2014లో 13 అసెంబ్లీ ఇచ్చారు. 13 ఇస్తే గెలిచింది 4. ఒకటేమో ఆ మాణిక్యరావు తాడేపల్లిగూడెం గెలిచిండు, మంత్రి అయ్యిండు. తర్వాత కైకలూరు శ్రీనివాస్ గెలిచి మంత్రి అయ్యారు. ఇంకోటి విష్ణు కుమార్ రాజు గెలిచాడు, ఎవరు సత్యనారాయణ. 9 ఓడిపోయింది. అట్లే 4 లోక్సభ ఇచ్చారు, గెలిచింది 2 అప్పుడు. ఒకటి గోకరాజు ఇక్కడ మన నరసాపూర్లో గెలిచాడు, అక్కడ మన ఆయన పేరేంది వైజాగ్లో హరిబాబు గెలిచారు. ఇప్పుడు ఏదైతుందో సార్ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవరు, రాజంపేట ఎక్స్ చీఫ్ మినిస్టర్, అక్కడ మిథున్. అట్లనే అరకు తీసుకుంటే అరకు గెలవరు, 2 ఓడిపోతుంది. చిత్తూరు తీసుకున్నారా? చిత్తూరు కానీ తిరుపతి కానీ తీసుకున్నారా? తిరుపతి తీసుకున్నట్టున్నది, గెలవదు. 3 సీట్లు బీజేపీ ఓడిపోతుంది. ఒకటి అనకాపల్లి గెలిచే ఛాన్స్ రమేష్, అండ్ ఈమె పేరేంటి మన పురంధేశ్వర్ గారు గెలిచే ఛాన్స్ 2. ఇంకోటి ఏది ఉందో నాకు తెలియదు. ఇది 3 ఛాన్స్. అసెంబ్లీ నేను అనుకుంటున్నా వాళ్ళు ఎన్ని తీసుకున్నారు? 11 అంతే అనుకుంటా. 24, 11, 21, 30, 20 అడగడం కూడా ఎంతో 11 తీసుకున్నారు. 11, 21 నేను అనుకుంటున్నా 32 అనుకుంటా. వాళ్ళవి 11లో 5-6 ఓడిపోతుంది సార్. బీజేపీ వలన ఏదైతుందో మైనార్టీ ఓట్స్ అయితే తేడా కొడతాయి. అతనికి మోర్ దెన్ 70% పైన అవకాశం ఉంది. ఎవరికి? మోర్ దెన్ 60 ముస్లిం మైనార్టీ అండ్ క్రిస్టియన్ మైనార్టీ. సపోజ్ బీజేపీ లేకపోతే ఆ ఓట్లు ఇక్కడికి సాలిడ్గా వస్తుండే. ఇప్పుడు షర్మిలి గారు అక్కడ పార్టీ ప్రెసిడెంట్ కావడం వలన మైనార్టీలో నేను అనుకుంటున్న క్రిస్టియన్ మైనార్టీ ఇట్ విల్ టచ్ మినిమం 40% వస్తాయి డ్యూ టు బ్రదర్ అనిల్. అండ్ మైనార్టీ 4% ఇచ్చింది కనుక ముస్లిం మైనార్టీకి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. షర్మిలి దాన్ని హైలైట్ చేస్తుంది. నేను అనుకుంటున్న 20 to 30% కాంగ్రెస్కి వస్తాయి. పోయినసారి 1% ఎట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు నేను అనుకుంటున్న 5 టచ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి. అది డ్యూ టు షర్మిలి గారు చేపట్టి. దానివల్ల ఏదైతుందో ఒక 15 సీట్లు తక్కువైనా 130 సీట్లకు తగ్గే అవకాశమే లేదు. పార్లమెంటు వాళ్ళకు ఒక 4 ఛాన్స్ ఉంది, 130 సీట్లు వైఎస్ఆర్పీకి. దట్టు రాజంపేట్ అండ్ అరకు ప్లస్ తిరుపతి, ఈ 3 సీట్లు మినిమం గ్యారంటీ వాళ్ళే. తో 19 నుంచి 21 ఛాన్స్ ఆఫ్ కూటమి లోక్సభ. అసెంబ్లీ ఏదైతుందో 130 నుంచి 140 పైన రావచ్చు కూటమికి. సపోజ్ బీజేపీ లేకపోయేది ఉంటే లోక్సభ ఇదే అంటే తిరుపతి గెలవది, అరకు గెలవది, రాజంపేట గెలవది. టీడీపీ తీసుకున్నా, బీజేపీకి ఇవ్వకున్నా. బట్ అసెంబ్లీ కొంచెం ఛాన్స్ ఉంటుండే. ఎనీవే ఇట్ విల్ స్వీప్ ద పోల్స్, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. పవన్ కళ్యాణ్ గారు 99.9. మీరు కావాలంటే నా సీడీలు 2 ఇస్తా, మీకు ఫార్వర్డ్ చేస్తా. 1 year బ్యాక్ చెప్పిన నేతుందో ఇట్ ఈస్ గోయింగ్ టు ద అలయన్స్ ఆఫ్ బీజేపీ టీడీపీ అలయన్స్ అవుతుంది. చంద్రబాబు గారు నష్టం జరుగుతున్నదని తెలిసిండు కూడా కొంత నష్టం జరుగుతుంది. ఎందుకు అలయన్స్ అయిందంటే 2 పవర్ సెంటర్లతోటి కొట్టాడబెట్టుకునే దలుచుకోలేదు. అతను గతంలో 2019లో ముఖ్యమంత్రి ఉండే ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ అందరిలో. ఏదైతే ఈ మన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మోడీకి సరెండర్ ఎప్పటి నుంచో, బట్ ఏమన్నా రేపొద్దున ఏమన్నా తేడా కొట్టే అవకాశం ఉండదంటారా? ఏమి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి విధి లేని పరిస్థితులు, ఆయన కేసులే కనుక సార్ 2014 కంటే ఎలక్షన్ ముందు బయటకు ఎట్లా వచ్చిండు సార్? ఆయన ఎట్లా వచ్చిండు? కాంగ్రెస్ ఆయన భార్య పోయింది కదా సార్, ఢిల్లీకి పోయింది. ఎంబడి పోయింది, అనిల్ బ్రదర్ పోయింది కదా సార్. మేము సెక్యులరు, మాకు సాయం చేసే ప్రయత్నం చేయండి, మేము వీ విల్ బి ద సెక్యులర్, వీ విల్ నాట్ సపోర్ట్ ద ఎన్డీఏ అన్న తర్వాత జైలు నుంచి వచ్చినాక ఏమైంది? ఏమిచ్చిండు ఇంటర్వ్యూ? సిఎన్ఎన్కి ఏమిచ్చిండు ఇంటర్వ్యూ? మీకు పంపమంటారా? ఇప్పుడు ఒక 1/2 అవర్లో పంపుతాను, నా దగ్గర లేదు, వేరే ఉంది, అది తీసుకొని ఇక్కడ నుండి కూడా 1/2 అవర్ మీకు చేయాలి. ఐ విల్ బి ద సెక్యులర్, ఓన్లీ సిఎన్ఎన్కి ఇచ్చిండు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేసే ముందు గాలి జనార్దన్ రెడ్డి ఎవరు అప్పటికే జైలు నాకు తెలియదు అన్నాడు. సునీల్ అతని బంధువు, అంతే ఆర్థిక వ్యవహారాలు చూసినాడు. సునీల్ నాకెవరో తెలియదు అన్నాడు. అతను భయస్థుడు. ఈరోజు బీజేపీకి ఎలయన్స్ అయినా కూడా వాళ్ళన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఒక 10 సర్వేలు చేసుకొని వాళ్ళ ఓన్ షాగారు సర్వే చేసుకొని జగన్ రూట్ లేకుండా పోతున్నాడు. 25-30 అసెంబ్లీ రావు, ఒక 4-5 పార్లమెంట్ రావు. మనము ఎలయన్స్ అయితేనే రేపు మనకు 20 సీట్లు ఆంధ్ర ఉంటాయి. ఎలయన్స్ కాకపోతే రేపు చంద్రబాబు ఏదైతుందో ఎటైనా ప్లే చేయొచ్చు. రేపు రాబోయే రోజుల్లో జగన్ ఫెయిల్ అవుతాడు. ఓకే. అండ్ టీడీపీ ఆయన ఏజ్ ప్రకారం అయిపోతుంది. వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే నెక్స్ట్ నుంచి ఏదైతుందో ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫైట్. రేపు నేషనల్ పార్టీ అడ్డా ఇస్తుంది ఇక్కడ. ఓకే. ప్రాంతీయ పార్టీలు
ఏమంటావు? సౌత్లో ఏదైతుందో ఓన్లీ ఆన్ కర్ణాటక. కర్ణాటక. రేపు ఏదైతుందో ఆంధ్రలో రాబోయే రోజుల్లో ఫైట్ 2000 ఇప్పుడు ఇదంతా 29లో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. చూద్దాం ఎలా ఉండబోతుంది. టీడీపీ అనేది లోకేష్ గారు నేను 3 సార్లు కలిశాను ఈ మధ్యలో. ఢిల్లీలో కలిశాను, ఇంటికాడ కలిశాను, మన వైజాగ్లో కలిశాను గ్రౌండ్లో. ఆ బాబ్జీకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వైజాగ్ ప్రత్యేకంగా పోయి కలిశాను. ఆయనే నాకు ఫోన్ చేశాడు. నా మాట్లాడుతా అంటే చైతన్య అని చిన్న చైతన్య టీడీపీ బీడ్ చూస్తుండే టీవీ నేల చేశాడు ఆయన ఇంటర్వ్యూ. చైతన్య అవును. నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఈటల రాజేంద్ర దగ్గర ఉన్నాడు. నాని అప్పుడు పార్టీ చేంజ్ కాలే. విజయవాడ నాని ఉండే, గల్లా అరుణ గారి కూతురు మన కొడుకుండే, ఆయన పేరేంది కృష్ణ గారు అల్లుడు ఉన్నారు కదా, 50 అశోకాల. తర్వాత ఆయన ఎర్రం నాయుడు కొడుకుండే, తర్వాత కనకాల